దేవునికి నిన్ను నీవు సమర్పించుకొనకపోతే దేవుని యొక్క ఆత్మ నీలోనికి రాదు. గనుక దేవుని పని కొరకు దేవుని నిమిత్తమని నీవు నీ హృదయమును దేవునికి సమర్పించుకోవాలి. సమర్పణ లేనటువంటి అనేకుల వలె కాక సమర్పణ కలిగిన వారుగా మనము దేవునికి అర్పింపబడాలి. గనుక మనము ఎవరి వారము? దేవుని వారము. గనుక నీవు దేవుని బిడ్డలమైన నీవు చెప్పుకొనుటకు దేవుని బిడ్డలమే కానీ మన హృదయమును దేవునికి సమర్పించడం లేదేమో. అందుకని అంటున్నాడు ప్రభు, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్మంటున్నాడు. గనుక దేవునికి సమర్పణ కలిగిన వారమై ఉండాలి. సమర్పణ కలిగిన ప్రతి వారు కృతజ్ఞత కలిగిన వారై ఉంటారు. ఏముండాలి? నిత్యము దేవునిని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము.